హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హేమ వ్లాగింగ్. వ్లాగ్ కంటిన్యూ అయ్యే ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితి? నేను ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను అన్నది మీతో షేర్ చేసుకోవడం అన్నది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ పీపుల్కి గణేష్ ఫెస్టివల్ అంటే చాలా స్పెషల్, చాలా బాగుంటుంది. హైదరాబాద్ అయితే ఫుల్గా 9 days కూడా మంచి ధూమ్ధామ్గా అయితే సెలబ్రేట్ చేస్తారు. 9 రకాల ప్రసాదాలు అయితే చేస్తాను నేను ఎవ్రీ ఇయర్. అట్లనే ఈ ఇయర్ కూడా 9 ప్రసాదాలు అయితే చేశాను. 9 రకాల ప్రసాదాలు అయితే చేస్తాం కదా, అందుకని నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ అయితే చెయ్యను. ఎవరికైనా కొంచెం ప్రసాదం ఇచ్చేటట్టుగా, మేము కొంచెం దేవునికి పెట్టేటట్టుగా అట్లా మాత్రమే నేను ప్రిపేర్ చేస్తాను. ఎక్కువ క్వాంటిటీ అయితే చెయ్యను. ఓకేనా? అందుకనే ఫాస్ట్గా 9 ప్రసాదాలు అయితే తొందరగా కంప్లీట్ చేసేయచ్చు. గారెలు అయితే ఫ్లఫీగా రావడానికైతే చాలామంది సోడా అట్లాంటివి యూజ్ చేస్తారు కదా, అట్లా ఏం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనం పిండిని గ్రైండ్ చేసే ప్రాసెస్లోనే ఉంటుంది అది ఫ్లఫీగా వస్తుందా రాదా అన్నదైతే. ఓకేనా? మీరు మంచిగా గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ చేసుకుంటే మంచిగానే వస్తుంది. నైట్ గ్రైండ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మార్నింగ్ అది ఒక 1 hour ముందు బయటకు తీసిన తర్వాత మీరు గారెలు వేస్తే అది మంచిగా వస్తుంది అన్నమాట. మంచిగా మిక్స్ చేయాలి. ఇప్పుడు పిండిని మంచిగా మిక్స్ చేసేదాన్ని బట్టి గారెలు అనేది మంచిగా వస్తాయి. చూసారు కదా ఎట్లా మంచిగా ఫ్లఫీగా వచ్చినవి, మంచిగా వచ్చాయి కదా. ఇట్లా పెరుగు ఆవడలాగైనా చేసుకోవచ్చు, లేదంటే బెల్లం గారెలైనా చేసుకోవచ్చు అనమాట. బెల్లం పాకం తీసి గారెలను దాంట్లో వేసేస్తే బెల్లం గారెలు అయిపోతాయి అన్నమాట. లేదంటే ఈ గారెల్ని పెరుగులో వేసేసి దాంట్లో తాలింపు వేస్తే పెరుగు ఆవడ అయితే అవుతుంది అన్నమాట. అట్లా మనకి ఎట్లా కావాలంటే అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గారెలు అయితే చూసారు కదా చాలా మంచిగా వచ్చాయి. దేవుడికి అనేటప్పటికీ చాలా మంచిగా వస్తాయి. నెక్స్ట్ అయితే నేను బూరెలు వేయడం అయితే స్టార్ట్ చేసేసాను. నేను నైట్ అయితే తోపునైతే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. అది 1 hour ముందు అయితే నేను బయటకు తీసి పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ అయితే కుక్కర్లో పప్పు వేసుకొని దాంట్లో ఒక 5-6 విజిల్స్ వచ్చేటంత వరకు అయితే ఉంచాను. నెక్స్ట్ అయితే దాంట్లో బెల్లం, కొంచెం యాలక్కాయల పొడి అయితే వేసేసి మంచిగా ఇట్లా ఉండలాగా అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అది ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇట్లా మనం 2 fingersతో ఇట్లా పట్టుకొని ఇట్లా వేయాలన్నమాట. నేను చూపిస్తున్నాను కదా అట్లా అన్నమాట. అట్లా వేసుకుంటే ఏంటంటే బ్రేక్ అవ్వదు. చాలామందికి ఏంటంటే బూరెలు వేసేటప్పుడు బ్రేక్ అయిపోతుంది, ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది, దాంట్లో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది కదా, ఆయిల్ అంతా ఖరాబ్ అవుతుంది. బూరెలు కూడా అస్సలు బాగా రావన్నమాట. లేదంటే కొంచెం క్రిస్పీగా రాకుండా ఇట్లా మెత్తగా అయిపోతుంది కదా. చాలామందికి మెత్తగా అయిపోతుంది కదా పై తూపు అన్నది. అట్లా కాకుండా ఉండాలంటే కొంచెం క్రిస్పీగా తినాలనుకునే వాళ్ళకి ఏం చేయాలంటే కొంచెం ఇడ్లీ రవ్వ ఉంటుంది కదా, అది ఒక 2 hours నానబెట్టుకొని అది కడిగేసుకొని దీంట్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. పైన బాగా క్రిస్పీగా రావాలని అంటే లేదు, ఇట్లా కూడా క్రిస్పీగానే వస్తుంది. చూసారు కదా క్రిస్పీగా, మరీ ఎక్కువ క్రిస్పీగా కావాలంటే మాత్రం అట్లా చేసుకోండి. నార్మల్గా ఇట్లా సరిపోతుందని అంటే మాత్రం ఇట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. బూరెలు అయితే అన్నీ ప్రిపేర్ చేసేసాను. ఎట్లా వచ్చాయో చూడండి ఒకసారి. చూసారా ఇట్లా బ్రేక్ అవ్వకుండా ఇట్లా పౌడర్లా బ్లాక్గా వచ్చేస్తుంది కదా ఆయిల్లోని, అట్లా కాకుండా మంచిగా వచ్చాయి కదా. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేయండి. నెక్స్ట్ పులిహోరకి అయితే నేను రైస్ కుక్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే తాలింపు అయితే వేసేస్తే సరిపోతుంది కదా, అందుకని నేను తాలింపు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ పులిహోరకి ఒక చిన్న టిప్ చెప్తాను, అదేంటో చెప్పిన. చాలామందికి ఇట్లా రైస్ కుక్ చేసిన తర్వాత అది వేడిగా ఉన్నప్పుడే పులిహోరకి కలిపేస్తారు కదా గరిటె పెట్టి. అట్లా కాకుండా మనం ఫస్ట్ రైస్ కుక్ చేసేసిన తర్వాత ఒక గంట అట్లా
బాగా చల్లగా అయిపోయినంత వరకు అట్లా వదిలేసిన తర్వాత మనం పోపు వేసి మంచిగా మిక్స్ చేసుకుంటే మాత్రం ఇట్లా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. చాలామందికి ముద్దగా వచ్చేస్తుంది కదా. వేడి మీద ఉన్నప్పుడు మనం అట్లా కలిపితే మాత్రం అట్లా ముద్దగా వచ్చేస్తుంది. అట్లా కాకుండా మంచిగా చల్లగా అయిపోయిన తర్వాత మనం పోపు వేసి మిక్స్ చేసినాం అనుకోండి, బాగా పొడి పొడిగా వస్తుంది అన్నమాట. రైస్ పైన ఇట్లా కొత్తిమీర వేసుకొని ఫస్ట్, నెక్స్ట్ అయితే ఇట్లా పోపును అయితే వేసేసుకోవాలి. నెక్స్ట్ చింతపండు పులుపు ఉంటుంది కదా, అదైతే వేసేద్దాము. దాంతోపాటు ఒక్క నిమ్మకాయ అనేది, దాని జ్యూస్ అనేది మనం వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇది రెండు కలిపి టేస్ట్ మంచిగా వస్తుంది అన్నమాట. నేను ఇక్కడ కొంచెం రైస్ తీసాను కదా, అది ఎందుకంటే దద్దోజనంకి అన్నమాట. 9 ఐటమ్స్ కదా, అందులో ఇది కూడా దద్దోజనం కూడా 1 ఐటమ్ అన్నమాట. మంచిగా మిక్స్ చేసేస్తే పులిహోర రెడీ. రైస్ చల్లగా అయిన తర్వాత ఇవన్నీ వేసుకొని మిక్స్ చేసుకుంటాం కదా, రైస్ కూడా బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. డెఫినెట్లీ ఇట్లా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. పులిహోర అయితే రెడీ అయిపోయింది. బాగుంది కదా. వినాయకుడికి ఎంతో ఇష్టమైన కుడుములు అయితే ప్రిపేర్ చేయడం అయితే నేను స్టార్ట్ చేసేసాను. 3 ఐటమ్స్ అయితే అయిపోయినవి, రెడీ చేసేసాను. 4th ఐటమ్ వచ్చేసి కుడుములు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకొని నెక్స్ట్ దాంట్లో కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేసేయాలి. దాంట్లోనే పచ్చెనపప్పు వేసేసి కొంచెం తురిమిన కొబ్బరి అయితే వేసేసి మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఒక చిటికెడు బెల్లం అయితే వేయాలి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం వరినూక అయితే వేసేయాలి. వరినూక వేసేసి మంచిగా ఉప్మా ఎట్లా ప్రిపేర్ చేసుకుంటామో అట్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఉండ అయ్యేటట్టుగా ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ అయితే అది మంచిగా బాయిల్ అవుతుంది కదా. బాయిల్ అయ్యి ఒక ఉండలాగా తయారైన తర్వాత అయితే మనం గ్యాస్ బంద్ చేసుకొని అది తీసేసుకొని ఉండల్లా చేసుకొని కుడుములకి అయితే ఉడకబెట్టేసాం కదా వరినూకని, ఇదైతే స్టవ్ బంద్ చేసేసి చల్లగా అవ్వనివ్వాలి. నెక్స్ట్ అయితే నేను రవ్వ లడ్డు చేయడానికైతే నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి నేతిలో కొబ్బరి డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. అది ఫ్రై అయిన తర్వాత నేను పక్కనైతే పాలు పెట్టిన, చిక్కగా ఉండే పాలు, వాటర్ వేయకుండా చిక్కగా ఉన్న పాలను అయితే మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకుంటే అది మంచిగా ఇట్లా ఉండ చేయంగానే ఇట్లా ఉండలా అవుతుంది అన్నమాట. మనం వాటర్ వేసి బాయిల్ చేస్తే పాలని బాగా లూజ్గా ఉంటాయి కదా, అందుకని అంత తొందరగా ఉండవ్వదు. చిక్కటి పాలల్లో ఏంటంటే కొంచెం జిగురు ఉంటుంది కదా, అందుకని తొందరగా మనం ఉండగా చేస్తే ఉండ అయిపోతుంది అన్నమాట. ఈ పాలైతే బాయిల్ చేస్తున్నాం కదా, ఈ చల్లగా అయ్యేలోపు మనం ఉండరాళ్ళు అయితే చేసేసుకుందాము. ఉండరాళ్ళు అయితే ప్రిపేర్ చేసేసాను నేను. నెక్స్ట్ అయితే దీన్ని ఇడ్లీ పాత్ర అయితే తీసుకోవాలి. తీసుకొని దాంట్లో వాటర్ అయితే వేయాలి. వాటర్ వేసిన తర్వాత చూసారు కదా, వాటర్ అయితే వేసేసాను నేను. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసినాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఉండ్రాళ్ళు ఇట్లా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇది దాంట్లో పెట్టేయాలన్నమాట. పెట్టేస్తే ఒక 10 మినిట్స్ అట్లా వదిలేస్తే మీడియం ఫ్లేమ్లో మనకి ఉండ్రాళ్ళు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట. ఓకేనా. మన 5th ఐటమ్ వచ్చేసి రెడీ అవుతుందన్నమాట. ఇదేంటంటే రవ్వ లడ్డూలు. చూసారు కదా, ఇట్లా మనం ఇట్లా అనగానే ఇట్లా ఉండలక్క అయిపోతుంది. చాలా మంచిగా వచ్చాయి ప్రసాదాలు అయితే. మీరు కూడా నచ్చితే కనుక డెఫినెట్లీ ట్రై చేయండి. చూసారు కదా, ఇట్లానే నేను రవ్వ లడ్డూలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. రవ్వ లడ్డూలు చూసారా ఎంత మంచిగా వచ్చాయో. ఇట్లా అన్నీ కూడా నేను ఇట్లానే మీకు నచ్చితే కనుక డెఫినెట్లీ కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, వేడివేడిగా ఉన్నాయి. కుడుములు అయితే రెడీ అయిపోయినాయి. నెక్స్ట్ నేనైతే బెల్లం తాలికలు ప్రిపేర్ చేస్తున్నాను అన్నమాట. బెల్లం తాలికలు చాలా ఈజీ. క్విక్గా ప్రాసెస్ చెప్తాను వినండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని దాంట్లో వాటర్ బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకున్న వాటర్లో కొంచెం ఒక పించ్ ఆఫ్
బెల్లం వేయాలి. బెల్లం వేసిన తర్వాత అది మంచిగా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయిన తర్వాత మనం బియ్యం పిండిని అయితే వేసేయాలి. మంచిగా అది గట్టిగా ఒక ఉండలాగా అయ్యేటట్టుగా మనం ముట్టుకుంటే వాటర్ చేతికి పెట్టుకొని ఇట్లా దాన్ని టచ్ చేస్తే మన చేతికి అంటుకోకుండా ఉన్నంత వరకు మనం అట్లానే మిక్స్ చేస్తూ ఉండాలన్నమాట. ఇట్లా మంచిగా అయిన తర్వాత అయితే మనం తాలికలు ప్రిపేర్ ఒక చిన్న కొంచెం నెయ్యి అయితే వేయండి. కొంచెం మన చేతికి అంటుకోకుండా అయితే ఉంటుంది మంచిగా. కొంచెం ఫ్లేవర్ కూడా చాలా చాలా బాగుంటుంది. పిండి అయితే ప్రిపేర్ చేసాం కదా, కొంచెం చల్లగా అయినంత వరకు అయితే మనం సైడ్కి అయితే పెట్టేసి నెక్స్ట్ నేనైతే ఇక్కడ దద్దోజనం అయితే చేస్తున్నాను. కొంచెం రైస్ తీసుకొని దాంట్లో కర్డ్ వేసి కొంచెం సాల్ట్ వేసి దానికి సరిపడిన నెక్స్ట్ అయితే మనం పోపు వేసేస్తాము. అంతే, దద్దోజనం అయితే సింపుల్గా అయిపోతుంది. ఓకేనా, దీంట్లో సాల్ట్ అయితే వేసేసాను. నెక్స్ట్ అయితే దాంట్లో పోపు అయితే వేసేసాను అనమాట. వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే దద్దోజనం అయితే రెడీ అయిపోయింది. దద్దోజనం రెడీ అయిపోయింది కదా, ఇదైతే సైడ్కి పెట్టేసి నెక్స్ట్ అయితే మనం శనగలు నానబెట్టుకున్నాం కదా, దానికైతే తాలింపు అయితే వేసేసాను. నేనైతే ఇది బాయిల్ చేసేసుకున్నాను. హాఫ్ ఏమో బాయిల్ చేసిన, హాఫ్ అయితే పచ్చివి అయితే వదిలేసినాను అనమాట. ఎందుకంటే మనం తాంబూలంలో పెడతాం కదా, అందుకని కొంచెం తీసిన, కొంచెం అయితే ఉడకబెట్టేసి దాంట్లో పోపు అయితే వేసేసినాను అన్నమాట. మనకి శనగల తాలింపు కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ అయితే మనం బియ్యం పిండిని ఉడకబెట్టుకున్నాం కదా, అదైతే కొంచెం చేతికి నెయ్యి అయితే అప్లై చేసుకొని అది పిండిని తీసుకొని ఇట్లా ఒక చిన్న ఇట్లా చేసేసి దాంట్లో బూర్లకు చేసిన తోపు ఉంది కదా, అది తీసుకొచ్చి దీంట్లో పెట్టేసి ఇట్లా గజ్జికాయల షేప్లో చేయాలన్నమాట. దీన్ని ఏం చేస్తామంటే మనం డిఫరెంట్ షేప్స్లో అయితే చేసుకోవచ్చు అనమాట. అట్లా చేసేసిన తర్వాత దీన్ని మనం ఆగలిస్తామన్నమాట. అంటే ఇందాక కుడుములు పెట్టాను చూసారా, అట్లనే సేమ్ ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ వేసి దాంట్లో ఇవి పెట్టేసి ఒక 10 minutes అట్లా వదిలేస్తే ఇవి కూడా రెడీ అయిపోతాయి అన్నమాట. ఒకటైతే నేను గజ్జికాయ చేసిన షేప్లో అయితే చేశాను కదా, నెక్స్ట్ అయితే ఇట్లా ఈ షేప్లో అయితే చేసి ఫోర్క్ ఉంటుంది కదా, అది పెట్టుకొని దానికి ఇట్లా పెడితే సరిపోతుంది అన్నమాట. ఓకేనా, అట్లా ఒకటేమో రౌండ్గా చేసుకున్నాను అనమాట. అట్లా 3 ఇట్లా ఫోర్క్తో బోత్ సైడ్స్ ఇట్లా ప్రెస్ చేసుకుంటే ఇట్లా వస్తుంది అనమాట. ఇది ఒక షేప్లా చేసినాను అనమాట. నెక్స్ట్ అయితే రౌండ్ షేప్ ఒకటి గజ్జికాయ చేసుకుంటాం కదా, ఆ షేప్ ఒకటి, ఇట్లా 3 షేప్స్ అయితే చేసిన. దీన్ని అయితే ఇట్లా ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, దాంట్లో ఇట్లా రేకు మీద పెట్టేసి ఒకటేమో ఇట్లా రౌండ్ షేప్లో చేసింది అనమాట. ఇడ్లీ పాత్రలో ఇట్లా ఆవిరి మీద ఉడికిస్తే అది అయిపోతుంది. ఇదైతే నేను ఎక్కడైతే తాలికలు చేస్తున్నాను అనమాట. మిగిలిన పిండి ఉంది కదా, అదైతే నేను తాలికల కింద చేస్తున్నాను. దీంతో మనకి 9 items అయితే కంప్లీట్ అయిపోయినవి. ఇంక దేవునికి పూజ చేసుకోవడమే బ్యాలెన్స్ ఉందన్నమాట. ఓకేనా, ఇట్లా తాలికలు అయితే ప్రిపేర్ చేసేసాను. ఈ తాలికలన్నీ ఇట్లా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత అయితే మనం ఇట్లా వాటర్ తీసుకొని దాంట్లో బెల్లం వేసేసి అది కరిగినంత వరకు అయితే వెయిట్ చేసిన తర్వాత అది మంచిగా బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయినప్పుడైతే మనం వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత అయితే మనం బెల్లం వాటర్ దాంట్లో అయితే తాలికలు అయితే వేసేద్దాం. ఇట్లా రౌండ్గా బౌల్లో చేసుకున్నాం కదా, వాటిని కూడా వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 5 minutes వీటిని కుక్ చేయాలన్నమాట. బెల్లం వాటర్లో మంచిగా కుక్ అయితే వాటికి పడుతుంది అనమాట. నేను ఇలాచి కూడా దీంట్లోనే వేసేసాను. ఓకేనా, వేసేసిన తర్వాత ఇది ఒక 5 minutes ఇట్లా బాయిల్ అవ్వనివ్వాలన్నమాట. ఇట్లా ఒక 5 minutes బాయిల్ అయిన తర్వాత మనమైతే కొబ్బరి పౌడర్ చేసుకుంటాం కదా, కొబ్బరిని బాగా తురిమేసుకుంటే దాన్ని ఇట్లా దీంట్లో కూడా కొంచెం ఒక 3 tablespoons వరకు వేసేయాలి. వేసేసిన తర్వాత ఒక 5 minutes అట్లా వదిలేస్తే మీడియంలో బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోతుంది. అంతే, బెల్లం తాలికలు అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ 9 items అయితే అయిపోయింది కదా. నేను ఇంకా దేవుడికి
సంబంధించిన ఇంకా ఇట్లా పాలి కట్టేసిన డెకరేట్ అయ్యి చేసేసిన ఈ గ్యాప్లోనే చేసేసిన అన్నమాట. కావాల్సినవన్నీ పీఠం అది పెట్టేసుకున్నాను అనమాట దేవుణ్ణి పెట్టడానికి. అట్లానే పీఠం నీట్గా అలంకరించేసిన అన్నమాట. మన ఇంటికి వినాయకుడిని కూడా తీసుకొచ్చేసాం. ఎట్లా ఉంది చెప్పండి. నాకైతే చాలా చాలా నచ్చింది. నేనే తీసుకున్నాను అనమాట. చాలా బాగుంది కదా, నాకైతే చూడంగానే తీసుకోవాలని అనిపించింది. మన ఇంటి వినాయకుడికి అయితే ముందుగా బొట్టు అయితే పెట్టేద్దాం. పెట్టేసి పీఠం మీద అయితే పెడదామన్నమాట. చాలా బాగుంది కదా విగ్రహం అయితే, నాకు చాలా బాగా నచ్చింది. ఇట్లా చాలా క్యూట్గా ఉంది కదా, ఇట్లా పీఠం మీద కూర్చున్నట్టుగా, సింహాసనం మీద కూర్చున్నట్టుగా ఉంది కదా, చాలా బాగుంది. స్వామివారికి బొట్టు పెట్టేసాం కాబట్టి మేము కూడా నుదుటిని బొట్టు అయితే పెట్టేసుకున్నాం. కుంకుమ బొట్టు పెట్టేసుకొని ఇంకా లేట్ చేయకుండా అయితే స్వామివారిని చూస్తుంటే అట్లానే చూడాలి అనిపిస్తుంది అనమాట. లేట్ చేయకుండా అయితే మన స్వామివారిని అయితే పీఠం మీద కూర్చోబెడదాము. స్వామివారిని అయితే పెట్టేశాను. నెక్స్ట్ అయితే పూజ అయితే స్టార్ట్ చేద్దాము. పైన అయితే పాలి అట్టాకులతో ఇట్లా అట్టి చెట్లతో పెట్టేసామన్నమాట. చెరుకు కూడా పెట్టాలి కదా. నెక్స్ట్ అయితే ఇట్లా మొత్తం డెకరేట్ చేసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను నేను. ఫస్ట్ అయితే దేవుడికి అన్నీ పెట్టేద్దాం, ప్రసాదం అవన్నీ పెట్టాలి కదా. అవన్నీ పెట్టేసిన తర్వాత అయితే చూపిస్తాను మీకు. నేను ఇంకా లేట్ చేయకుండా అయితే పూజను అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఓకేనా. ఫస్ట్ అయితే దీపాలు అన్నీ పెట్టేసినాను కదా, వస్త్రం పెట్టిన అన్నీ డెకరేట్ చేసేసినాను అనమాట. నెక్స్ట్ అయితే దీపం పెడుతున్నాను. ఇప్పుడు దీపం పెట్టిన తర్వాత మనం కథ చదవడం అయితే స్టార్ట్ చేస్తాము. ఓకేనా. ఇక్కడైతే నేను అగరబత్తులు వెలిగిస్తున్నాను అనమాట. ఇట్లా దీపాలన్నీ వెలిగించేసిన తర్వాత మనం ప్రశాంతంగా కథ ఉంటుంది కదా, అది చదువుకుంటూ మనం పూజను అయితే చేద్దాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దుర్వాయుగ్మం సమర్పయామి. హరుసునవే నమః. దుత్తూరపత్రం సమర్పయామి. లంబోదరాయ నమః. బద్రీపత్రం సమర్పయామి. గుహగ్రజాయ నమః. ఆపమార్గపత్రం సమర్పయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం సమర్పయామి. ఏకదంతాయ నమః. చూతపత్రం సమర్పయామి. చూతపత్రం అంటే ఇదే. పత్రం సమర్పయామి. వికటాయ నమః. కరవీరపత్రం సమర్పయామి. భిన్నదంతాయ నమః. విష్ణుక్రాంత దట్స్ ఇట్ గాయ్స్. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.